హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జురాక్ మూవీ రివ్యూస్. మూవీ పరమ్ సుందరి కాస్ట్ సిద్ధార్థ మల్హోత్రా గారు అండ్ జాన్వీ కపూర్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours and 16 minutes. ఈ మూవీ హిందీ వర్షన్లోనే ఉంది. నేనైతే హిందీ వర్షన్లో చూశాను మూవీ. తెలుగు వర్షన్ అయితే లేదు. తెలుగులో సబ్ టైటిల్ ఉంటే బాగుండేది, అది కూడా జరగలేదు. అండ్ మూవీ అయితే ఓకేగానే ఉంది. స్టోరీ చాలా సింపుల్గానే ఉంటుంది అనమాట. నేను ఈజీగా ప్రెడిక్ట్ చేసినట్టు విధానంగా ఉంటుంది మూవీ అంతా. సో ఇలాంటి మూవీ అయితే నార్త్ ఇండియన్స్కి బాగా లైక్ చేస్తారు ఆ లవ్ స్టోరీని. సో మనకి ఇక్కడ సౌత్లో అంతగా ఎక్కదు వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ లైట్ నోట్తో మొదలవుతుంది అండ్ స్టోరీతో గ్రిప్పింగ్గానే అనిపిస్తుంది. అండ్ ఆ ఫన్ పార్ట్, ఫీల్ అవన్నీ కూడా బాగుంటాయి. లవ్ పార్ట్ ఏదో ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చిన కొంచెం ఏంటంటే డౌన్ అయినట్టు చెప్తాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మూవీ డ్రాగ్ అయింది, ఎమోషనల్ కనెక్ట్ చేయడానికి అయితే ట్రై చేశారు, కానీ ఫ్లాట్గా వెళ్ళినట్టు ఫీల్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అంటే ఈ మూవీ నాకు టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది, చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ గుర్తొచ్చిందండి. ఎందుకంటే మీకు గుర్తుందా, షారుఖ్ అండ్ దీపికా పదుకొనే కాంబినేషన్ వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ. సో ఆ వైపే నాకు అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ సెటప్ కానీ, ఇవన్నీ కూడా నాకు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ గుర్తొచ్చాయన్నమాట. అంటే సౌత్ వర్సెస్ నార్త్, నార్త్ వర్సెస్ సౌత్, నార్త్లో ఉన్న అబ్బాయి, సౌత్లో ఉన్న అమ్మాయి, రెండు మూవీస్కి చూసుకుంటే స్టోరీ అయితే డిఫరెంట్ అని చెప్పొచ్చు. అండ్ హీరో కొన్ని రీజన్ వల్ల అయితే కేరళ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అనేది నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కదా. సో మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది అని తను ఎందుకు వెళ్ళాడు కేరళకి అనేసి. లాస్ట్లో రీజన్కి అయితే రెక్టిఫై చేశారు అండ్ కన్విన్సింగ్గానే ఉంటుంది. రెక్టిఫై చేస్తే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. లైట్గా కామెడీ కూడా ఉంటుంది, అంటే మరీ ఓ ఫన్ పార్ట్ ఏమి ఉండదు. సో జస్ట్ స్మైల్ వస్తుంది మనకి. అంటే సౌత్లో చేసిన ఫన్ పార్ట్ అయితే కామెడీ ఉంటుందో అది అంతగా పండదు నార్త్లో. అయితే నీకు బల్లగొద్దని చెప్తాను, సౌత్ ఇస్ బెస్ట్ అనేసి కామెడీలో అయితే. సో హీరోయిన్గా చెప్పుకుంటే హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే లుకింగ్ గార్జియస్ అని చెప్పవచ్చు. అండ్ లొకేషన్ చూసింగ్ బాగుందండి. అంటే అదైతే మంచి ఫీల్ ఇస్తుంది మీకు. మూవీ స్టార్టింగ్లో ఉన్న ఆ రిథమ్ అయితే ఎండింగ్ వచ్చినప్పటికి ఏమైపోయింది తెలియదు, రెగ్యులర్ ప్యాటర్న్ మూవీగానే అనిపించింది నాకు. సో టైం పాస్ కానీ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ 18+ కంటెంట్ అంటే ఏం లేదు. లాస్ట్లో ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ చెప్తాను కదా, సౌత్లో అంతగా ఇది పెద్దగా లైక్ చేయకపోవచ్చు అది తెలుస్తుంది. ఎందుకంటే మనకి నార్త్లో నడిచేస్తుంది మూవీ. సో ఇక్కడ కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో ఎలాంటి నెగిటివ్ వైపు అయితే మీకు ఎక్కడ అనిపించదు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ విజువల్స్, కేరళ ఆ చెరువులు అన్నీ కూడా గుడ్ అనిపించింది. ఇంటర్వెల్ వరకు స్టోరీ ఎంగేజ్ చేసింది. బిగ్ ట్విస్ట్ లేకపోయినా క్యూరియాసిటీని మెయింటైన్ చేశారు. సో అది విషయం. ఓవరాల్గా అయితే మూవీ ఓకేగానే ఉంది. అంటే అలా అని బ్యాడ్ మూవీ అని కాదు, అలా అని వరస్ట్ మూవీ అని కాదు. నేను అంటున్నా ఏంటంటే వన్ టైం అంటే చూసుకోవచ్చు అన్నమాట. అంటే వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ టైంపాస్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అసలు నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 3 out of 5. సో అది విషయం. సో దిస్ ఇస్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.